అండి స్వీట్ కార్న్తో నేనైతే ఒక స్నాక్స్ చేస్తున్నా, రెస్టారెంట్లో చేసేటట్టు నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఇప్పుడైతే 2 కంకులు వచ్చి పెట్టుకున్నానండి, ఒక్కొక్క పెద్ద కప్పు అయిపోయి ఎలా చేస్తానో చూపిస్తాను. కొని అయితే ఉప్పు వేసుకొని కార్న్ వేసినానండి. ఒక సగం అయిన ఉడకాలండి, హాఫ్ బాయిల్ కావాలి. అనుకున్నానండి. ఇవైతే ఎలా చేస్తానో రెస్టారెంట్ స్టైల్. కొంచెం అయితే పసుపు వేసినాను, వండి ఉప్పు వేసినాను, కొద్దిగా ధనియాల పొడి, మిరియాల పొడి అండి, కొంచెం మిరియాల పొడి వేసిన. ఇదైతే కార్న్ఫ్లవర్ వేస్తున్నానండి. ఇదండి ఇంకా కొంచెం వేసుకుంటున్నా. కార్న్ఫ్లవర్ చాలా బాగుంటుంది క్రిస్పీగా. అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇదైతే ఇలా కలుపుకున్నానండి. ఇదండి ఇలా వేసుకోవాలండి. కొంచెం అతుక్కుంటుంటాయి, ఇలా అంటుంటే బాగా కాగుతాయి, బాగా ఏగుతాయండి క్రిస్పీగా. ఇదండి అన్నీ అయితే ఇలా వేయించుకున్నానండి. కొంచెం అయితే జాగ్రత్త వేయించుకోవాలి. ఇలా చిడితే పేనాలక చిడితే ముఖాన్ని జిట్టే అవకాశం ఉంది, జాగ్రత్త ఉండి వేయించుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు, కారము, ఆంచూరు పొడి ఉంటే ఆంచూరు పొడి వేసుకోండి, లేదంటే నేనైతే నిమ్మకాయలు వేసుకుంటాను, నిమ్మకాయ వెంటుకుంటున్నాండి. దీంట్లో కొంచెం ఉల్లిగడ్డ. ఇదండి స్వీట్ కార్న్తో ఎంతో టేస్టీగా అయినా రెస్టారెంట్ స్టైల్లో మనము చేసుకున్న స్వీట్ కార్న్ అండి. చాలా చాలా బాగుంటుంది. నచ్చితే చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ఫాలో కండి. ఎలా ఉందో తిని ఇప్పుడు మా వాళ్ళు చెప్తారు. అక్కడ ఎంతో కాస్ట్లీ పెట్టి కొంటాం కదండి రెస్టారెంట్లో పోయినప్పుడు పిల్లలకు, మనం ఇలాగే ఇంట్లో చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఎలా ఉన్నాయి? బాగా క్రిస్పీగా ఉన్నాయి కదా. సూపర్ ఉన్నాయి. వాతావరణం చల్లగా వర్షం అయితే పడుతుందండి, చాలా బాగున్నాయి. మా చేనివి ఆడ ఊరికాడ చేనుకి తీసుకొచ్చినాము, చేసినాను ఇలా. దీంతో ఎన్నో రకాలు చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. మీరు కూడా వాన పడుతుంటే ఇలా చేసుకొని తినండి.